కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ భగ్గుమంటున్నాయి. పాత కక్షలు నివురిగప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. పోలీసు నిఘాలు, రాజీ యత్నాలు ఎన్ని చేసినా తలలు తెగిపడుతూనే ఉన్నాయి. ఈ మధ్య జరిగిన జంట హత్యల కేసును పరిశీలిస్తే ఫ్యాక్షన్ మళ్లీ పురుడు పోసుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. ఈ మధ్యకాలంలో మార్పు వచ్చిందని, అందరూ ఐక్యతను, అభివృద్ధిని కోరుకుంటున్నారని పోలీసు అధికారులు భావించారు. ఈ తరుణంలోనే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ బుసలు కొట్టాయి. వేట కొడవళ్లు, కత్తులు, రక్తం కళ్లజూశాయి. సినిమా దృశ్యాలను తలదన్నేలా పక్కా ప్రణాళికతో కృష్ణగిరి సమీపంలో జంట హత్యలు జరిగాయి. ఈ ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పత్తికొండ నియోజకవర్గ వైకాపా బాధ్యుడు చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడును పక్కా ప్రణాళికతో ప్రత్యర్థులు పట్టపగలే హత్య చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రాజకీయ కోణంలో దర్యాప్తు చేశారు. పాత కక్షల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన నారాయణరెడ్డి కుటుంబానికి, బీసన్న కుటుంబానికి మధ్య 3 దశాబ్దాలకు పైగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. 1983లో నారాయణరెడ్డి తండ్రి శివారెడ్డి, బోయ పెద్ద ఎల్లప్ప, చిన్న ఎల్లప్ప సోదరులను దారుణంగా హత్య చేయించారు. 1988లో పెద్ద ఎల్లప్ప కొడుకులు శివారెడ్డిని హతమార్చి ప్రతీకారం తీర్చుకున్నారు. 2005లో కురవ బీసన్న, చిన్న బీసన్న సోదరుడైన లక్ష్మణ్ణను నారాయణరెడ్డి హత్య చేయించారు. తర్వాత కురువనక్కల నాగన్న, కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగి చిన్న సోమన్నను అపహరించి హతమార్చారు. నారాయణరెడ్డి చేతిలో హత్యకు గురైన కుటుంబాలు ప్రాణభయంతో ఊరు వదిలి పారిపోయాయి. అప్పట్లో పోలీసులు వారితో రాజీ చేయించారు. గొడవలు ఇంతటితో సద్దుమణిగాయని పోలీసులు భావించారు. సుమారు 10 ఏళ్ల కిందట ఊరు వదిలి పారిపోయిన కుటుంబాలు పగతో రగిలిపోయాయి. తాజాగా బీసన్న కుటుంబానికి చెందిన రామాంజనేయులు, కోతుల రామానాయుడును హతమార్చాలని చెరుకులపాడు నారాయణరెడ్డి పథకం పన్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీసన్న కుటుంబీకులు నారాయణరెడ్డిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. సుమారు 20 మంది వరకు పాల్గొని పక్కా ప్రణాళికతో హత్య చేశారు. ఒకప్పుడు చెరుకులపాడు దగ్గర వాళ్ళ సొంత స్థలాలు, వాళ్ళ సొంత ఊరది. అయితే గ్రామంలో జరిగినటువంటి ఈ హత్యల కారణంగా వీళ్ళందరూ కూడా పక్క గ్రామాలకు వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఈ పాత కక్షలు ఎప్పటి నుండో ఉన్నాయి. 15 రోజుల క్రితము నారాయణరెడ్డి మనుషులు వెంబడించి చంపడానికి ప్రయత్నం చేసినట్టు చెప్పడం జరిగింది. ఇంకా మనకు మనుగడ లేదనేసి మొన్న 21వ తేదీని ఆదివారం రోజున నారాయణరెడ్డి, సాంబశివుడు వీరంతా కూడా వెళ్తున్నప్పుడు సమాచారం మేరకు వారంతా కూడా కాపు కాశారు. ఒక పథకం ప్రకారము వారిద్దరిని కూడా హత్య చేసినట్టుగా నిర్ధారణ అయింది. భవిష్యత్తులో ఇలాంటి హత్యలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.